హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్లో కానీ, వెటర్నరీలో కానీ, ఫిషరీ సైన్స్లో కానీ, హార్టికల్చర్లో మాకు దీంట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అగ్రికల్చర్కి సంబంధించి గత 5-6 సంవత్సరాలుగా ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 1 ఏంటిది, రౌండ్ 2 ఏంటిది, 22లో జరిగిన కౌన్సిలింగ్ ఏ విధంగా జరిగింది, 23లో ఏ విధంగా జరిగింది, 24లో ఏ విధంగా జరిగింది. అంతేకాదు నేను కూడా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో కాబట్టి ఈ అగ్రికల్చర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఒక సంవత్సరం కాదు, ఒక్క సంవత్సరం కూడా కాదు, ఎన్ని సంవత్సరాల కట్ ఆఫ్స్ చేయబోతున్నామంటే ఇక చెక్ చేసుకుంటే 2016 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 23 వరకు ఎన్ని కౌన్సిలింగ్లు అయితే జరిగినాయో అన్ని కౌన్సిలింగ్ల కట్ ఆఫ్స్, ఆ కట్ ఆఫ్లో ఇంచుమించుగా మనము దరిదాపులో కనుక ఉంటే మనకు సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాంటి కట్ ఆఫ్స్ గురించి ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారో, ఎవరికైతే అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంతమందికి అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గత 5-6 సంవత్సరాలుగా ఎన్నో కట్ ఆఫ్లు చేశాము. ఈసారి కూడా 24 కట్ ఆఫ్ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఫార్మ్ డి, బీ ఫార్మసీ, అదేవిధంగా మనకి ఈ బైపీసీలో జరిగే ఎన్ని రకాల కౌన్సిలింగ్లు అయితే ఉన్నాయో అన్ని రకాల కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనం ముందు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా బీ ఫార్మసీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ కానీ, ఫార్మ్ డీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ 55 రూపీస్తోని మనం వెబ్సైట్లో లాగిన్ అయిపోయి దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ సమాచారం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు 23-24 అకాడమిక్ ఇయర్, లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే మనకు కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంకులు ఇక్కడ మనకు ఇది ఎక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను మీకు డౌట్ రావచ్చు. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నామంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, పివిఏ నరసింహారావు యూనివర్సిటీ, శ్రీకొండ లక్ష్మి హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ కౌన్సిలింగ్ అన్ని కలిపేసి మనకు ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్లో ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అని చెప్పేసి ఉంటాయి, ప్రతి క్యాస్ట్లో కూడా ఉంటాయి. మళ్ళీ దాంట్లో లోకల్, నాన్ లోకల్ అని చెప్పేసి ఉంటాయి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోయినప్పుడు మనకు ఎస్పెషల్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు ఎక్కువ శాతం అడిగే క్వశ్చన్ అంటే, అన్న నాకు వెటర్నరీలో ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, వెటర్నరీలో బీఎస్సీ వెటర్నరీలో మనకు ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అంటే, ఇక్కడ ఫార్మర్ కోటాకి కనుక చెక్ చేసుకుంటే 4000 వరకు కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి వెటర్నరీలో. నాన్ ఫార్మర్ అన్న మాకు ఎలాంటి ఫార్మర్ కోటా లేదనుకుంటే 3800కి సీట్ వచ్చేసింది. నాన్ లోకల్ అయితే కనుక 2000 నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా 3200కి అయితే సీట్ వచ్చింది. అగ్రికల్చర్లో కనుక చెక్ చేసుకుంటే అప్ టు 12000 వరకు వచ్చింది. ఫార్మర్ కోటా అయితే అప్ టు 24,000 ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. సో ఇంత వేరియేషన్ కట్ ఆఫ్స్ గతంలో ఎప్పుడైతే చూడలేదు. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకున్నప్పుడు అగ్రికల్చర్లో అయితే మీకు ఎంతవరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక మనకు బీసీఏలో 64,000 ఫార్మర్ కోటాలో సీట్ వచ్చింది. అదేవిధంగా నాన్ ఫార్మర్ కోటా బీసీఏ కనుక చెక్ చేసుకుంటే 38,000కి వచ్చేసింది. సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ 24 కట్ ఆఫ్స్ క్లియర్ కట్గా మీకు దీంట్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇవి 23-24కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఇవి ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ బీసీఏ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే బీసీఏ కేటగిరీలో కూడా మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే వెటర్నరీలో మనకు 5,500, అదేవిధంగా బీసీఏ ఫార్మర్ కోటా 8,990, ఆల్మోస్ట్ 9,000 కూడా రీచ్ అయింది. ఇక బీ కనుక చెక్ చేసుకుంటే 5,000 నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా వచ్చేసి 6,800కి. దాని కిందనే మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో బీఎస్సీ అగ్రికల్చర్ కట్ ఆఫ్స్ అయితే భారీగా పెరిగినాయి. 23-24 జరిగినటువంటి కౌన్సిలింగ్లో. సో ఇక బీసీ ఓన్లీ 1% ఉంటుంది. అది నాన్ ఫార్మర్ కోటా కింద అప్ టు 5,000 వరకు కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇక మనకు అగ్రికల్చర్ అయితే అప్ టు 20,000 30,000 వరకు సీట్ వచ్చే కేసెస్ ఉన్నాయి. బీసీడీ కనుక చెక్ చేసుకుంటే బీసీడీ ఆల్మోస్ట్ 4,000 నుంచి 5,000 మధ్య. 4,500 అయితే మనకు బీసీడీ లోకల్ ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అయితే 5,000 వరకు వచ్చేసింది. ఇక నెక్స్ట్ అగ్రికల్చర్ కనుక చెక్ చేసుకోవాలి. అగ్రికల్చర్లో భారీగా అయితే మనకు 68,000 49,000 ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి
బీసీ వెటనరీ సైన్స్లో 4800, అది ఇంకా ఫార్మర్ కోటా 7000కి. ఎస్సీకి కనుక చెక్ చేసుకుంటే అప్ టు 6000, 8000. సో ఎస్టీకి కనుక చెక్ చేసుకుంటే ఎస్టీలో 7600. ఈ ఫార్మర్ కోటా కొంచెం తగ్గింది, ఎందుకంటే ఎస్టీకి సంబంధించి ఎప్పుడు ఎలా జరుగుతుందో అనేది చెప్పలేము, ఎందుకంటే దాంట్లో ఉండేది చాలా తక్కువ పర్సెంటేజ్ కాబట్టి. సో మేబీ ఫార్మర్ కోటాలో 6751కి వచ్చేసింది. నాన్ ఫార్మర్ కోటా మేబీ లాస్ట్ రౌండ్ ఉంటుంది. ఇక అగ్రికల్చర్కి సంబంధించి 87,000 కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇక వెరీ ఇంట్రెస్టింగ్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చెక్ చేసుకుంటే ఫార్మర్ కోటాలో 7,000, నాన్ ఫార్మర్ కోటా 11,000. ఫార్మర్ కోటాలో 11,000కి వెటర్నరీ సైన్స్ అయితే మనకు సీట్ రావడం జరిగింది. ఇక నాన్ ఫార్మర్ కోటాలో 7,000కి వచ్చేసింది. అగ్రికల్చర్ సంబంధించి అయితే 46,000కి. సో ఇంత భారీ కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా మనం అయితే చూడలేదు. సో ఇంత ర్యాంక్ వచ్చినా కూడా అగ్రికల్చర్లో సీట్ వస్తుంది అన్న రేంజ్లో ఉండే. అంతకుముందు అయితే చాలా వరకు కూడా మనకు 10,000 ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుందో లేదో అన్నటువంటి కాంపిటీషన్ అనేది ఉంటుండే. కానీ 23-24 అకాడమిక్ ఇయర్లో కనుక కట్ ఆఫ్లు అయితే చాలా పెరిగినాయని చెప్పొచ్చు. ఇక 23 ఒకసారి చూద్దాం, ఎందుకంటే 22-23 గత 2 years బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే 2 years బ్యాక్ జస్ట్ అగ్రికల్చర్లో చెక్ చేసుకుంటే 4,000, 2,000 ఈ విధంగా కట్ ఆఫ్స్ అవుతున్నాయి. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకు ఇక చెక్ చేసుకుంటే అంటే 22కి 23కి కనుక కంపేర్ చేసుకుంటే మనకు ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, 24,000, 66,000 ఈ విధంగా కట్ ఆఫ్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ 21 అంటే ఇప్పుడు ఏది రిపీట్ అవుతుంది అనేది చెప్పలేము. కానీ వెటర్నరీ కౌన్సిలింగ్ అయితే కొంత స్టేబుల్గానే ఉందని అయితే చెప్పొచ్చు. అంటే గతంలో ఎంతైతే కట్ ఆఫ్ అవుతుందో దాదాపు 4,000, 5,000 మధ్య ఆ కట్ ఆఫ్స్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఏ ఇయర్తో కంపేర్ చేసుకుంటారు, ఎలా కంపేర్ చేసుకుంటారు అనేది కూడా చెక్ చేసుకోండి. అయితే మరి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందన్న 23-24లో కనుక చెక్ చేసుకుంటే మనకు అగ్రికల్చర్కి సంబంధించి కొంత డిమాండ్ తగ్గింది అని చెప్పలేము. కాకపోతే అగ్రికల్చర్కి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వచ్చినాయి, ఐకార్లో కూడా చాలా సీట్లు పెరిగినాయి. దాంతోపాటు బీడీఎస్, ఎంబీబీఎస్లో కూడా చాలా సీట్లు పెరిగేసరికి చాలామంది కూడా నీట్కి వెళ్ళిపోయారు. పారామెడికల్ కాలేజెస్లో చేయడానికి కూడా చాలామందికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఫార్మ్ డీలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక అప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్ అయితే మనకు 23-24 అకాడమిక్ అయితే చూడలేదు. మరి ఇప్పుడు ఇదే కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఇదే కట్ ఆఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి భారీగా తేడాలు అవుతున్నాయి. అంటే 23 అకాడమిక్ ఇయర్కున్న 22 అకాడమిక్ ఇయర్కి. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అన్ని కూడా ఒక సిరీస్లో ఒక సీక్వెన్స్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఓన్లీ ఒక అగ్రికల్చర్కి సంబంధించిన కట్ ఆఫ్సే కాదు, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గత 3 yearsగా ఏ రౌండ్లో ఏ కాలేజీలో క్యాస్ట్ వైజ్గా రౌండ్ వైజ్గా వాటికి సంబంధించిన అన్ని రకాల కట్ ఆఫ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ 55 రూపీస్తో మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు వెంటనే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, చాలామంది మెయిల్ ఐడి రాంగ్ ఇస్తున్నారు. మెయిల్ ఐడి రాంగ్ ఇస్తే ఏం చేయలేమండి. దయచేసి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కరెక్ట్గా మెయిల్ ఐడి ఇవ్వండి. కరెక్ట్గా మెయిల్ ఐడి ఇచ్చేసి మొబైల్ నెంబర్ యాజ్ పర్ ఎస్ఎస్సి నేమ్, అదేవిధంగా ఇక్కడ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బైపీసీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బైపీసీ ఫామ్లో బీ ఫార్మసీ కౌన్సిలింగ్ రిలేటెడ్ కట్ ఆఫ్స్, ఫార్మ్ డి కట్ ఆఫ్స్, బయోమెడికల్ కట్ ఆఫ్స్, బయోటెక్నాలజీ కట్ ఆఫ్స్, అగ్రికల్చర్ కట్ ఆఫ్స్ వీటికి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఈ జస్ట్ ఈ టీజీ ఈప్ సెట్ 55 రూపీస్తోనే మనైతే పొందవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. సో ఇక ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మీ లాగిన్ అయిపోయి ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ రోబో సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఇన్ఫర్మేషన్, దీంతోపాటు అగ్రికల్చర్కి సంబంధించిన ఈ 5-6 yearsకి సంబంధించిన కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సో మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఇక లాస్ట్లో ఒక క్వశ్చన్, ఎంతమంది అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, సో ఎంతమంది ఫార్మర్ అంటే ఇష్టం అనేది కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, సో ఎందుకనంటే నాకు ఫార్మింగ్ అన్న అగ్రికల్చర్ అన్న చాలా ఇంట్రెస్ట్. నేను వీకెండ్లో నాకు వీలు కుదిరినప్పుడల్లా నేను చాలా వీడియోలు అయితే చేసేది అగ్రికల్చర్కి సంబంధించి. సో అంటే నాకైతే ఇంట్రెస్ట్, మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్స్ మీకే కాదు చాలా మందికి యూస్ఫుల్ కావచ్చు, కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.